కృష్ణారెడ్డి గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. జయరామ్ గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి. జయరామ్ గారు మీ ఆడియో మ్యూట్ లో ఉందండి. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలండి. ఒకటేంటంటే సబ్జెక్ట్ దయచేసి నన్ను ఇంటరప్ట్ చేయకపోతే చాలా బాగుంటది. సబ్జెక్ట్ మీద మాట్లాడడం, రాజకీయ పార్టీలు అంటే ఏమి లేకున్నా కూడా సబ్జెక్ట్ ను డైవర్ట్ చేయడంలో ఎక్స్పర్టైజేషన్ ఉంటుంది, అది రాజకీయ పార్టీలకు. మేము వచ్చేసి సామాన్యమైన మనుషులము, సామాన్యమైన మానవులం కాబట్టి మాకు సబ్జెక్ట్ మాత్రమే ఇంపార్టెంట్, ప్రజలకు కూడా సబ్జెక్ట్ మాత్రమే ఇంపార్టెంట్. రాజకీయాలు దీంట్లో మాకేం అవసరం లేదు, సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడుకుందాం. ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే, మీకోసం ఏంటంటే ఇక్కడ అంశాల మీద, ఇప్పుడు ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇప్పుడు డ్రైవ్ జరుగుతుంది. సో విజయ్ ఆర్య ఉండేసి చాలా ఉన్నతమైన మాట చెప్పారు, ఇదంతా రేవంత్ రెడ్డి కూలగొట్టాడు అన్నారు. అది 10 సంవత్సరాల నుంచి ప్లాన్ చేసి కూలగొట్టిండు అన్నారు. బాగుంది, వినడానికి చాలా వినసొంపుగా ఉంది. రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కరి కేసీఆర్ గారు పడగొట్టిండు అన్నదానికి మాట్లాడండి. మీరు పాయింట్స్ నోట్ చేసుకొని తర్వాత మీరు చెప్పండి. జయరామన్న ఒకటే సెకండ్, చాలా సీరియస్ చెప్తున్నాను. ఒకటే సెకండ్ సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడుతున్నా. విజయ్ గారు ఒక్క నిమిషం ఆగండి. విజయ్ గారు మాట్లాడివ్వండి. మాట్లాడివ్వండి. 15-20 నిమిషాలు మాట్లాడారు. మీకు 15-20 నిమిషాలు టైం ఇచ్చాము. విజయ్ గారు ఒక్క నిమిషం అండి, ఆగండి. విజయ్ గారు మీరు ఆగండి. మీకు 15 నిమిషాల కంటే మాట్లాడివ్వరా? విజయ్ గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు దయచేసి మీరు ఆగండి. మీరు లాస్ట్ టైం ఇస్తారు. విజయ్ గారు ఏంది డ్రామా అంతా? ఏంది డ్రామా? ఒకటే సెకండ్ అడిగినా, ఎందుకన్నా అంటే కేసీఆర్ గారు పడగొట్టిర్రంటే మరి రేవంత్ రెడ్డి గారు పడగొట్టిర్రా అని ప్రశ్నించిన నేను. ఆన్సర్ ఇస్తారు, మీరు వెయిట్ చేయండి. లాస్ట్ మీరు పాయింట్స్ నోట్ చేసుకొని మీరు లాస్ట్ చెప్పండి, ఇంటరప్ట్ అవ్వద్దు దయచేసి. ఎస్ జయరామ్ గారు, ఎస్ ఓకే, ఆయన ఆగారండి. మీరు చెప్పండి. జయరామ్ గారు మీరు టాపిక్ మాట్లాడండి. నేను టాపిక్ మాత్రమే మాట్లాడతాను. ఆయన ఇంటరప్ట్ అవర్, మీరు మాట్లాడండి. నేను టాపిక్ మాత్రమే మాట్లాడతాను. సో చెప్పండి. ఈ రోజు విజయ్ ఆర్య చెప్పిన ఒక గొప్ప విషయం ఏంటంటే, 10 సంవత్సరాల నుంచి రెడ్డి కులం, రేవంత్ రెడ్డి కూడా రెడ్డి కులం కూలగొడుతుంది. ఎస్, కూలగొట్టింది. 10 సంవత్సరాల నుంచి కూలగొడుతుందంటే 10 సంవత్సరాలు ఉన్న కేసీఆర్ గారిని ఇక్కడ ఏమని తిట్టినట్టు విజయ్ ఆర్య? చేతగానోడు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ప్రభుత్వం అసమర్థత ఉంది, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉంది, కూలగొట్టిన వాళ్ళను వెనకేసుకు రావటము, నేరస్తులను పక్కన పెట్టుకొని పని చేసుకోవటం, నేరస్తులతోనే అంత కరివిడిగా ఉండాల్సిన అవసరం మరి కేసీఆర్కి ఏముంది? వాళ్ళని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? అరెస్ట్ చేసి ప్రజల ముందు ఎందుకు పెట్టలేదు? రేవంత్ రెడ్డిని ఎందుకు తిరగనిచ్చాడు? ఆ రెడ్డి కులంలో ఉండే వ్యక్తులకు మెగా కృష్ణారెడ్డి రెడ్డి కులంలో ఉన్నాడు, మరి మెగా కృష్ణారెడ్డికి కూడా ఇది వర్తిస్తుందా? ఇన్ని ప్రశ్నలు బయటకు వచ్చేసినాయి. ఇప్పుడు నేను మాట్లాడిన ప్రశ్నలు బయటకు వచ్చేసినాయి. ఒక నేరస్తుడు రాష్ట్రం మొత్తం తిరిగి అధికారంలోకి వస్తే మీరు కూర్చున్నారంటే కేసీఆర్ భాషలో చెప్పాలంటే దద్దమ్మలు. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక దద్దమ్మల ప్రభుత్వం అని ఒప్పుకున్నట్టు. నేను చెప్తాను, రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? మెగా కృష్ణారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? మీరు చెప్తున్న సోకాల్డ్ రెడ్డి చీఫ్ ఇంజనీర్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకు అరెస్ట్ చేయకుండా ఇప్పుడు డ్రామాలు ఎందుకు ప్లే చేస్తున్నారు? అది గతించిన 8 నెలల 10 నెలల తర్వాత. అంటే ఏమి చెప్పాలో తెలియకుండా నేను ప్రిపేర్ అయి రాలేదు. నేను మాట్లాడిన మాటకు జనాన్ని రాజకీయాలు మాత్రం చేయొద్దని చెప్తున్నాను. ఇంకో పక్క చూసుకున్నట్లయితే అటు తెలంగాణలో సునీత గారు 1 మినిట్, రాజకీయాలే మాట్లాడాలనుకుంటే ఇది డయాస్ కాదు, ఇది డిస్కషన్ ఏం చేయాలి? మనము మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు, సబ్జెక్ట్ ఏముంది, సబ్జెక్ట్ మీద ప్రిపేర్ అయ్యి వచ్చినట్టు అయితే సంతోషం. డిబేట్ లోపల ఖండించవచ్చు, అడగొచ్చు,
Yes. ఏ అంశాలైనా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎవరైనా మాట్లాడచ్చు. ఎస్ జయరామ్ గారు, ఒకటండి మరో సందేహము, అటు ఏదైతే కేటీఆర్ కొన్ని కమెంట్స్ చేయడం జరుగుతుంది, ఉప ఎన్నికలు ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయంటూ కూడా ఆయన అంటున్నారు. అంటే ఇది ఏ ధీమా ప్రకారం ఆయన అంటున్నారు అనుకోవచ్చు? ఎందుకంటే ఒక పక్క చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా కాంగ్రెస్ లో జాయిన్ అయిపోతున్నారు, మరోపక్క వారందరిపైన కూడా ఏదైతే న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా ఆయన ఢిల్లీ నుంచి కమెంట్స్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు పాసిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? అంటే ఇప్పుడు మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు ఆయన చెప్తున్న అంశాల ప్రకారం చూస్తే. సునీత గారు, మీకు ఒక విషయం చెప్తాను. నేను మిత్రులకు కూడా చాలా అంతా వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ ఇంటెలిజెంట్ కూడా, నాకంటే చాలా గొప్ప వాళ్ళు నా ముందు కూర్చున్నారు, అందరికి తెలిసిన విషయాలే. రమేష్ అనే స్పీకరు కర్ణాటక ప్రభుత్వాన్ని అల్లకల్లోలం జరిగినప్పుడు 2019 లో ఆయన ఒక మాట చెప్పారండి. ఏం చెప్పారంటే, చెంబర్ లోయలో ఉన్న దొంగలు సైతం ఒకసారి కాకపోతే ఒకసారైనా దోసుకున్న తర్వాత ఆలోచిస్తారేమో, కానీ మన అసెంబ్లీలో ఉన్న హౌస్ లో ఉన్న ఎమ్మెల్యేలు మాత్రము సిగ్గు లేకుండా ఈరోజు పేటు ఫిరాయింపులు చేయడం అనేది ఇది చరిత్రలో ఒక దయానీకమైన రోజు. దిస్ ఇస్ ద బ్లాక్ డే అని నిండు హౌస్ లో స్పీకర్ చెప్పిన మాటలు మాత్రమే నేను చెప్పాను. 2019 లోపల కర్ణాటక అసెంబ్లీ లోపల స్పీకర్ గా ఉన్న రమేష్ గారు చెప్పిన మాటలు. అంటే ఈ రోజు దాంతో పాటు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చినప్పుడు ఎస్ ఇది తప్పే, కాంగ్రెస్ చేసిన 100% తప్పే. కానీ మరి గతించిన మాట చేసినప్పుడు మీరు విలీనం చేసుకొని సబితా ఇంద్రారెడ్డికి ఏ పద్ధతిలో మీరు మినిస్ట్రీ ఇచ్చిండ్రు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కు మీ దగ్గర చేర్చుకొని ఏ పద్ధతిలో మీరు మినిస్ట్రీ ఇచ్చిండ్రు, తెలుగుదేశం పార్టీని నిర్మూలించినమని సంకలు గుద్దుకొని కాంగ్రెస్ ను మొత్తం ఖతం చేసుకున్నామన్న తర్వాత ఈరోజు బీజేపీతో ఢీ కొనడానికి చేత కాకుండా ఉన్న పరిస్థితి లోపల మళ్ళీ కాంగ్రెస్ వచ్చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది స్వయంకృత అపరాధం అందామా, లేకపోతే కాంగ్రెస్ చేసిన తప్పులకు అనుగుణంగా చెప్పుదామా? ఈరోజు అదే ఇంకొకటి కంటిన్యూషన్ లోపల చెప్తున్నంటే, ఈ కడియం శ్రీహరి ఇతర కొంతమంది నాయకులు మీ బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు చెప్పిన మాట ఏంటంటే, మేము కూలుస్తాము ప్రభుత్వాన్ని కూల్చడానికి కడియం శ్రీహరి ఎవడు, మాట్లాడేయడానికి షాడో లీడర్ ఇవ్వడు. ప్రభుత్వాన్ని కూర్చోడానికి కొంచెం బుద్ధి జ్ఞానం అనేది ఉండొద్దా? ఇట్ ఈస్ టెక్నికల్లీ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ రైట్స్ తోని ప్రజలు ఎన్నుకున్న తర్వాత ప్రభుత్వం ఫామ్ అయితే కూర్చోడానికి ఇవ్వడు, కూల్పిస్తారు అని మాట్లాడిపించారు అనుకుందాం. మరి కూల్చేవాడు పోయి ఆ పార్టీలోనే చేరిండు కదా, దాన్నేమంటాం? మీరు మాట్లాడించిన మాటలు అని చెప్పాలనా, లేకపోతే కూల్చేవాడు పోయి జాయిన్ అయ్యింది అని చెప్దామా? చేసుకోలేము అలాంటి ప్రజలు. మరో ప్రశ్న అండి, ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే దిశగా అటు సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలో బిజీగా ఉన్నారు, మరోపక్క ఎన్ఆర్ఐలను కూడా ఆయన ఇన్వైట్ చేయడం జరిగింది, ప్రవాస భారతీయులకు కూడా ఆయన ఖచ్చితంగా తెలంగాణలో ఇన్వెస్ట్ చేయాలంటూ కూడా పెట్టుబడులు పెట్టాలి అంటూ కూడా వారికి ఆహ్వానం చెప్తున్నారు. మరోపక్క రుణాలు ఇవ్వడానికి కూడా రెడీగా ఉంది కాంగ్రెస్ సర్కార్. ఈ రోజు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. మరోపక్క యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ చైర్పర్సన్ గా అటు ఆనంద్ మహేంద్రాను కూడా నియమిస్తూ అమెరికాలోనే దానికి సంబంధించి కూడా ఆయన అనౌన్స్ చేశారు. దీన్ని ఏ రకంగా చూడొచ్చు? ఆనంద్ మహేంద్రకు సంబంధించి ఇప్పుడు ఏ రకంగా ఆయన చైర్మన్ గా ఉండడం వల్ల ఇది ఎంత మేర యువతకు, తెలంగాణలోని యువతకు ఎంత మేర దోహదపడే ఛాన్సెస్ ఉన్నాయి? ఎందుకంటే గతంలో కూడా ఇందిరాగాంధీ హయాంలో స్టీల్ సిటీకి సంబంధించి కూడా ఈ రకంగానే సక్సెస్ఫుల్ గా రతన్ టాటా విషయంలో కూడా సక్సెస్ఫుల్ గా వెళ్లారు. మరి ఇది ఈసారి ఆనంద్ మహేంద్ర కూడా ఆ రకంగా యువతకు సంబంధించి యూస్ఫుల్ గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? ఒకటి రేవంత్ రెడ్డి అనౌన్స్ చేయడం అనేది మాత్రమే ఆయన పార్టీకి సంబంధించిన విషయము, పార్టీలో ఉండే వ్యక్తులు దానికి ఆన్సర్ చెప్పుకోవాలి. సో అది నాకు సంబంధం లేని విషయము. రేవంత్ రెడ్డి ఆనంద్ మహేంద్ర లాంటి వ్యక్తి ఏదైతే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి చైర్పర్సన్ గా ఉండడం వల్ల ఆయన ఆలోచనలు యువతకి ఏ రకంగా ఆయన గోల్స్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయి? అదే కంటిన్యూ చేస్తున్నా. ఎందుకు ఆ మాట అన్నాను అంటే, ఇప్పటి వరకు అనేక మంది కాంగ్రెస్ లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అమెరికాకు భారతదేశానికి నేను ఒక్కటే ఒక మాట చెప్తాను. నేను తెలంగాణ లోపల ఊరవతల ఉన్న కుటుంబంలో ఒక మాదిగ కులంలో పుట్టిన నేను భారతదేశం నుంచి నేను ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ గా పనిచేసి నేను రిజైన్ చేసి వస్తే స్టిల్ ఆమె ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ గానే వెబ్సైట్ లో ఉంటారు.
అది వాడిని పెట్టమని చెప్పలేదు, ఉంచుకోమని చెప్పలేదు, తీయమని చెప్పాల్సిన అవసరం లేదు. అంటే మాలాంటి వాళ్ళము నేను 16,000 కోట్ల ఉన్న నా యూనివర్సిటీకి, ఒక మెడికల్ యూనివర్సిటీకి, అది అమెరికన్ యూనివర్సిటీకి నేను పనిచేసిన నేను రిజైన్ చేసి వచ్చే వరకు 35,000 కోట్ల నెట్వర్క్ పెంచి బయటకు వచ్చేసాను. అది నా ఇష్టం కొద్ది వచ్చేసాను. అంటే ఈ రోజు ఆనందమయ నా లోపల కనిపించిన గొప్పతనము ఆయనకు ఆనంద్ మహేంద్ర లోపల కనిపించింది. ఆ కనిపించడానికి కారణము నెంబర్ 1 ఒకటి వచ్చేసి ఈజ్ ఇంటెలిజెంట్ అనుకున్నాడేమో, ఫినాన్షియల్ గా పెట్టుబడిదారు వ్యవస్థను తీసుకొస్తాడు అనుకున్నాడేమో, తాను కోరుకున్న పెట్టుబడులు ఏవైతే ఇక్కడ స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్, నేను చాలా సందర్భాలు స్కిల్ నేను కంక్లూడ్ చేసి నేను సెట్ బ్యాక్ అవుతాను దయచేసి, నాకు వేరే ఛానల్ కూడా ఉంది. ఇక్కడ నేను చాలా సందర్భం లోపల స్కిల్ యూనివర్సిటీ కావాలని చెప్తున్నాను తెలంగాణకు. స్కిల్ యూనివర్సిటీ కనుక వచ్చినట్టు అయితే ఈ ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకునే కింది స్థాయి కుటుంబంలో ఉండే వ్యక్తులు కావచ్చు, మధ్యతరగతి కుటుంబంలో ఉండే వ్యక్తులు కావచ్చు, అగ్రకులంలో ఉండే నిరుపేద కుటుంబంలో ఉండే బిడ్డలు కావచ్చు, వాళ్ళకి ఇది ఉపయోగకరంగా ఉంటుంది అనేది నేను చాలా సందర్భంలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అనేక ఛానళ్ళలో ఇదే మాట చెప్పాను. ఒకవేళ దాన్ని ఉద్దేశించి కావచ్చు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి మళ్ళీ కేటీఆర్ లాగానే కనుక ప్రవర్తించినట్టు అయితే ఇది అగమ్య గోచరంగా ఉంటుంది. ఇది ఒకవేళ కనుక ఇప్పుడు పోయి కనుక ఆ నిధులను పట్టుకొచ్చేసి ఇక్కడ ప్రజల ముందు పెట్టేసి ప్రజలకు స్కిల్ యూనివర్సిటీ కనుక పెట్టినట్టు అయితే డిఫరెంట్ గా రేవంత్ రెడ్డిని అప్రిషియేట్ చేస్తాం. ఇది కాకుండా ఆర్టికల్ 38 మాత్రం రేవంత్ రెడ్డి మర్చిపోవద్దు. రేవంత్ రెడ్డి పవన్ గారు ఒక నిమిషం సునీత గారు, ఆర్టికల్ 38 వాట్ ద సేస్ ఆర్టికల్ 38 ఎక్కడైతే నిధులు నియామకాలు పరిస్థితులు ఉన్నాయో అక్కడ కులాలకు మతాలకు అతీతంగా ఆ బిడ్డలను దాంట్లోపల భాగస్వామ్యం చేయాలనేది ఆర్టికల్ 38 సేస్. దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోమని కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ కు నేను డైరెక్ట్ గా చెప్తున్నాను. ఓకే అండి. పవన్ గారు చెప్పండి. ఏదైతే ఇప్పుడు ఆనంద్ మహేంద్ర ఇప్పుడు ఏదైతే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్ గా ఉన్నారో ఇప్పుడు దీన్ని ఏ రకంగా చూడొచ్చు అండ్ తెలంగాణ యువతకి ఇది ఎంత మేర దోహదపడుతుంది? ఫైనల్ గా 1 minute లో కంక్లూడ్ చేయండి ప్లీజ్. బేసిక్ గా ఆనంద్ మహేంద్ర గారిని రేవంత్ రెడ్డి గారు ఆహ్వానించడం జరిగింది. మీరుంటే బాగుంటుందని చెప్పడం జరిగింది. వారు 2 రోజుల్లో నా నిర్ణయం చెప్తారు. ఆనంద్ మహేంద్ర ఇస్ వన్ ఆఫ్ ద వెరీ రెన్యూడ్ industrialist and he is the CEO and the chairman for the Mahindra and Mahindra company. Chala pedda company, very wide and vast company which is spread across the world. అటువంటి ఆయన మన తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ కనుక చైర్మన్ గా వస్తే, అంటే ఆయన ఒప్పుకొని కనుక వస్తే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్. దానికంటే మంచిది ఇంకా తెలంగాణకి కాదు. ఎందుకంటే ఎన్నో ఫార్మ్స్ ఇండస్ట్రీస్ తెలంగాణకి రావచ్చు. స్కిల్ డెవలప్మెంట్ అంటే ఓన్లీ కుట్టు మిషన్లు, ప్లంబింగ్ ఇవే కాకుండా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళేటువంటి స్కిల్ డెవలప్మెంట్ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దెర్ ఆర్ సో మెనీ ఎక్విప్మెంట్స్ విచ్ ఆర్ న్యూ ఇన్ ద వరల్డ్. ఎన్నో ఎక్విప్మెంట్స్ ఇవాళ కొత్త వరల్డ్ లో వస్తున్నాయి. వాటి ఆపరేషన్స్ తెలియదు, వాటి మెకానిజం తెలియదు, వాటి జియోగ్రాఫికల్ కండిషన్స్ తెలియదు. ఇటువంటి ఎన్నో ఉన్నాయి. అటువంటి వాటన్నిటి మీద స్కిల్ డెవలప్మెంట్ చేస్తే గవర్నమెంట్ మీద ఉద్యోగం మీదనే ఆధారపడకుండా ఇవాళ తెలంగాణ అనేది భారతదేశంలోనే ఎక్కువ యువత ఉన్నటువంటి, చదువుకున్న యువత ఉన్నటువంటి రాష్ట్రం కాబట్టి ఆత్మహత్యలు జరగకుండా ఎంతో మంచి అభివృద్ధి జరుగుతుంది. మనం మొత్తం ప్రపంచానికి మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ జరిగినటువంటి మంచి యువశక్తిని కూడా ఇవ్వచ్చు. కాబట్టి చాలా మంచి అవకాశం. ఇంకొక విషయం ఏంటంటే నిన్ననే రేవంత్ రెడ్డి గారు అమెరికాకి వెళ్ళింది. వాళ్ళ పొద్దునే మాకు న్యూస్ వచ్చింది. అంటే ఆల్రెడీ దగ్గరకు 500 కోట్ల రూపాయల వరకు ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళు తెలంగాణలో పెట్టుబడి పెట్టడానికి, కొత్త స్కిల్ ని తీసుకురావడానికి అని ఒప్పుకున్నారు. సో నేనేమంటున్నా, మా గవర్నమెంట్ మీరు విష్ చేయండి.